ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందాం. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే ఆగస్టు 8వ తారీఖు అండి. వీడియోని చివరి చూడండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు సంబంధించి సర్వే అయితే జరుగుతుంది కదా, ఎవరికి ఓట్లు ఉండాలి ఎవరికి ఓట్లు ఉండకూడదని చెప్పేసి సర్వేలో భాగంగా ఒక జాబితా అయితే రిలీజ్ చేశారు. ప్రత్యేకంగా ఇందులో ప్రధానంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అని కూడా అంటాం. మనకు సర్టిఫికేట్ ఏదైతే మనకు ఫామ్ ఇచ్చారో ఆ ఫామ్ బిఎల్ఓకి అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇప్పటి వరకు దాదాపుగా సుమారుగా 56 లక్షల మంది ఓటర్లను వారిని తొలగించడం జరిగిందనమాట. అనర్హులు అయితే ఉన్నారన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించినట్టు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇకపై ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి తొలగింపు కోసం గుర్తించిన ఓటర్లు అత్యధికంగా గతంలో ఉన్న ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్ళి మారిపోయిన ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా మారిన వారి సంఖ్య సుమారు 34.2 లక్షల మంది ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 10% మాత్రమే ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఓటర్లకు సంబంధించి ముఖ్యంగా లిస్టులో భాగంగా ఎంతమంది ఉన్నాయి, ఎంతమంది ఓట్లు అనేది తొలగించారు, ఇందుకు సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం దాదాపుగా వచ్చేసి ఓటర్లో భాగంగా మిగిలిన 19 లక్షల ఫారంలు పరిశీలన పూర్తయిన తర్వాత ఇందులో మరిన్ని మార్పులు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం 19 లక్షల ఇన్వెస్టిగేషన్ ఫామ్ ఇంకా డిజిటలైజేషన్ అనేది ఇంకా చేయలేదన్నమాట, పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ ఫారంల డేటాలన్నీ నమోదు ప్రక్రియ ఆగస్టు 10 తేదీలోపు పూర్తి కానుంది కాబట్టి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో ఇక ఆ తర్వాత ఓటర్ల వివరాలను పరిశీలించి వారు ఉంటుందా లేక తొలగింపు జాబితాలో చేర్చేలా తుది నిర్ణయం అయితే తీసుకోనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో మొత్తం ఓటర్లు దాదాపు 10% మాత్రమే ఇలా తొలగించినట్టు చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా చాలా వరకు చనిపోయిన వారి ఉన్నారు, కొంతమంది ఏమో ఆల్రెడీ అడ్రస్ లేనివి ఉన్నాయి, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయన్నమాట. అటువంటి వాటిని తొలగించినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఏమైనా కనుక పొరపాట్లు ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం సరి చేసుకోవడానికి మరో అవకాశం ఇచ్చారు. అది ఎలా అంటే ఎన్యుమరేషన్ ఫామ్ పత్రాలు ఉంటాయి కదా, సో వాటిని డిజిటలైజేషన్ సమయంలో దొరికిన కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. వాటిని మరోసారి అంటే బూత్ స్థాయి అధికారి బిఎల్ఓ యాప్లో ఎడిట్ ఆప్షన్ అనేది వారికి కల్పించారు. దీనికి సంబంధించి ఈ నెల 10 తారీఖు వరకు మరి అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే అందుబాటులో అయితే ఉంది కాబట్టి ఆన్లైన్లో నమోదుల పొరపాట్లన్నీ కూడా వివరాలన్నింటినీ మళ్ళీ సరి చేసుకోవచ్చు. కొన్ని టెక్నికల్ ఇష్యూ, కొన్ని పేర్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. సో తర్వాత ఏం చేస్తారంటే నమోదులు తప్పులు ఉంటే ఆగస్టు 17 తర్వాత ఎన్నికల సంఘం నుంచి ఓటర్లకు వచ్చే అవకాశం, నోటీసులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పుడు ఓటర్లు తమ గుర్తింపు నిరూపించుకోవడానికి గుర్తింపు కార్డులు ఏదో ఒకటి సమర్పించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అంటే మన ఓటర్లకు సంబంధించి జాబితా పేరు ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇందుకు సంబంధించి కూడా వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్గా తాజా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చేయుత పెన్షన్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. కొత్త పెన్షన్లకు సంబంధించి 70 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు, దాదాపు 40 ఏళ్ళ లోపు వారికి వితంతు పెన్షన్లు అనేది ఈ 15 ఆగస్టు నుంచి దాదాపు ఆగస్టు 15 తారీఖు నుంచి అయితే అందించబోతున్నారు. సో అర్హులైన వారికి దాదాపుగా చేయుత పెన్షన్ పథకం ఉంది కదా, సామాజిక భద్రతా పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేయడం జరిగింది. మేరకు తాజాగా మార్గదర్శకాలలో అర్హులైన లబ్ధారుల జాబితాను త్వరగా రూపొందించి పంపించాలంటూ ఆయా జిల్లా కలెక్టర్లకు, మండల స్థాయి అధికారులకు ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగిందనమాట. సో అధికారులు పింఛన్ల అర్హుల వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఒక ప్రొసీడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధానంలో ఉన్న వారికి మాత్రమే ఈసారి పెన్షన్లు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ విధానం ఏంటి చూద్దాం. 15 ఆగస్టులోగా జాబితాలు ఎంపిక చేసి చేయుత పెన్షన్ పథకానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఇక దరఖాస్తుదారులకు సంబంధించి చిగురిస్తున్నటువంటి ఆశలు 10 ఏళ్ళుగా, కొంతమంది 5 ఏళ్ళుగా నిరీక్షిస్తున్నారు పెన్షన్ల కోసం. పలుమార్లు
అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజా మార్గదర్శకాల కొత్త నిబంధనలను మంజూరు చేసేందుకు ప్రతిపాదనలను అయితే త్వరగా పంపించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఇటీవల కాలంలో జూన్ 2 తారీఖున కొత్త పెన్షన్లు అర్హులైన వారికి చేయుత పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వాయిదా అయితే పడింది కదా, 3 నెలలు అవుతున్నా కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదు. కాస్త తీవ్ర నిరాశలు అయితే ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరోసారి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆసరా పథకం ద్వారా పింఛన్లు పొందుతున్నటువంటి వారిలో అనర్హులు, చనిపోయిన వారిలో, గుర్తించిన వారిలో దాదాపుగా చాలామంది అయితే ఉన్నారు. అటువంటి వారి పెన్షన్లు ఏం చేస్తున్నారంటే చనిపోయిన వారి పేరును తొలగించి వారి స్థానంలో కొత్తగా పింఛన్లు అనేది మంజూరు అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వారి ప్లేస్లో ప్రాధాన్యత కేటగిరీ వారికి అయితే ప్రాధాన్యత అయితే అందజేస్తున్నారు అనమాట. ఇందులో ఎలా అంటే ముఖ్యంగా వేలాదిగా లక్షలాదిగా దరఖాస్తులు అయితే రావడం జరిగిందనమాట. సో వాటన్నిటిని వడపోసేందుకు తాజాగా ప్రాధాన్యత కేటగిరీ వారిగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇందులో దీంతో కొంతమందికి పెన్షన్లు వస్తాయని, మిగిలిన వారికి ఈసారి రాకుండా పోయే అవకాశాలు తప్పడం లేదు అని వ్యక్తమవుతుంది. కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 57 సంవత్సరాలు ఆ పైన వయసు కలిగిన వారందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ కేటగిరీలో అర్హులుగా ఉండేవారు. 57 నిండిన వయసు సంవత్సరాలు నిన్న వారందరూ దరఖాస్తు చేసుకొని పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా వితంతు పెన్షన్లు 40 సంవత్సరాలు పైన వారందరికీ అర్హులైన మహిళలకు వితంతు పెన్షన్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట. ఇక దివ్యాంగులకు సంబంధించి వారి అంగవైకల్యం బట్టి ఎంత పర్సెంట్ను ఉన్నది, దాన్ని ఇప్పటికే తాజాగా 70% పైగా వైకల్యం కనుక ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడం జరిగింది. లబ్ధిదారులు కూడా ఎంపిక చేస్తారా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారంటే ఇటీవల నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యక్రమంలో కూడా చాలామంది చేయుత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లాల వ్యాప్తంగా చాలా దరఖాస్తులు అయితే రావడం జరిగిందనమాట. తాజా మార్గదర్శకాల ప్రకారం పింఛన్లు అనేది ఎంపిక అయితే ప్రాధాన్యత అయితే ఉండబోతున్నారు. ఎలా ఎంపిక చేస్తారు ఏందనే దానిపైన అప్డేట్ ఇచ్చారు. కలెక్టర్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ వాటిపైన విచారణ చేస్తారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఏంటి, అర్హులకు చేయుత పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు కూడా పంపించాలంటూ ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో దీర్ఘకాలిక వైకల్యం ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, మస్క్యులర్ డిస్ట్రోఫీ వెన్ను సంబంధితమైనటువంటి సమస్యలు ఉన్నవారు ఎంతమంది ఉన్నారు, ఆటిజం కావచ్చు, రక్త సంబంధిత రుగ్మతలు వంటి తలసేమియా, సికిల్సేమియా అని కేటగిరీకి రావడం జరుగుతుంది. సో వంటి రుగ్మతలు, నిర్దిష్ట వైకల్యం ఉన్న దివ్యాంగులకు 70% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు పింఛన్లు అనేది మంజూరుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 40 ఏళ్ళలోపు వయసున్న వారికి వితంతు పెన్షన్లు, అదేవిధంగా ఒంటరి మహిళల పెన్షన్లు, 70 ఏళ్ళ పైబడిన వారికి కూడా వృద్ధాప్య పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ ప్రతిపాదనలు కూడా తయారు చేయడం జరిగిందనమాట. సో పంపించాలని మొత్తం 18 అంశాలతో కూడిన ప్రత్యేక ఫార్మాట్లను అధికారులకు అయితే పంపించడం అయితే జరిగింది. దీనివల్ల అయితే ఎంపిక అయితే చేస్తున్నారనమాట. సో మనకు ఆగస్టు 15వ తారీఖున పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా లిస్ట్ చెక్ చేసుకోవాలి, ఎంతమంది పెన్షన్లు ఈసారి ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు, ఇటు కేంద్రం నుంచి ఇటు ఉద్యోగులకు కావచ్చు, అన్ని రకాల సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.